ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. కంగ్రాచులేషన్ వెంకటరెడ్డి గారు. విషయం ఏంటంటే కోటి సంతకాల సేకరణని విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు ఈరోజు ఆశ్చర్యకరంగా అంటే ప్రజల మద్దతు మీకు ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఎక్స్లో ఈరోజు ట్రెండింగ్ ఏంటంటే సేవ్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఏపీ హ్యాష్ ట్యాగ్తో ఈరోజు ట్రెండింగ్ టాప్లో ఉంది. చూసాను. సో వన్స్ అగైన్ మీకు కంగ్రాట్స్ చెప్తున్నా ఇది చూసిన తర్వాత. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ముందు మీ విజయానికి కారణం ఏంటో చెప్పండి. అంటే దానికంటే ఇది కోటి కుటుంబాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో దానికి మేమంతా మద్దతు ఇస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక దారుణమైనటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని మద్దతు తెలిపినట్టుగా మనం భావించాలి. సహజంగా ఒక కుటుంబంలో వచ్చి అందరూ వచ్చి ఫ్యామిలీ అంతా కూడా సంతకాలు పెట్టరు. సహజంగా కుటుంబంలో ఎవరో ఇంటి పెద్దగా ఉన్న వాళ్ళు సంతకం పెడతారు. ఎందుకంటే ఇదంతా మేమేదో ఇంటింటికి వెళ్ళి సేకరించినవి కాదు. ఎక్కడో అక్కడ మన ఊరు వాడల్లో అక్కడ ఏదన్నా రచ్చబండల దగ్గర ఎక్కడో మేము ఒక ప్రోగ్రామ్గా పిలుపునిస్తే అక్కడికి వచ్చి సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు. దాంట్లో ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి మొత్తంగా పెట్టరు. అంటే దాదాపు ఇది కోటి సంతకాలు అని అంటే కోటి కుటుంబాలు సంతకాలు సేకరణ చేసినట్టుగా మనం భావించాలి. అంటే ఒక కుటుంబంలో దాదాపు 2 నుంచి 3 వేసుకున్నా కూడా దాదాపు 2 కోట్ల మందికి పైగా, సార్ తక్కువ వేసుకున్నా 2 కోట్ల మంది మద్దతుగా తెలిపారని మనం భావించాలి. ఎందుకంటే కోటి సంతకాలు మీన్స్ కోటి కుటుంబాల సంతకాల సేకరణ. పార్టీ పరంగా కూడా కొంత మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళు బయట ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇక్కడ అట్లా మిస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉండే మిస్ అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఉంటారు ఇంట్లో ఉన్న అందరూ కూడా పెట్టరు. రెండోది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న సందర్భంలో ఇంత పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం అనేది మామూలు విషయం కాదనిపిస్తుంది. అంటే ఇది కూడా విత్ ఇన్ 2 మంత్స్లో మళ్ళీ సంతకాల సేకరణ చేయడంతో పాటు వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ డీటెయిల్స్ అన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం దాంట్లో అప్డేట్ చేసి డిజిటలైజేషన్ కూడా చేసింది ఆల్రెడీ. సో ఎప్పుడు అక్టోబర్లో మొదలు పెట్టారు? ఎస్, అక్టోబర్లో మొదలు పెట్టాం. అక్టోబర్లో జగన్ గారు మీరు ఏదైతే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శనకి వెళ్ళారో దాన్ని నెక్స్ట్ రోజు నుంచి అనుకోవచ్చు. మనం దాదాపుగా అక్టోబర్ 10 నుంచి అనుకుందాం. అంటే 2 నెలల్లోనే సంతకాల సేకరణ అనేది కోటి 4 లక్షల సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఇంకోటి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మామూలుగా అధికారంలోకి రాలా, అడ్డదారిలో దొంగదారిలో 164 సీట్లతో భారీగా అధికారంలోకి వచ్చి చెప్పాలంటే. కానీ మాకు వచ్చినటువంటి ఓటింగ్ శాతం 40% సింగిల్గా, అది కూడా 11 సీట్లతోనే వచ్చాం. వచ్చిన తర్వాత ఈ 18 నెలలుగా వీళ్ళు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరెత్తిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళందరినీ డైరెక్ట్గా దాడులు చేయటం, కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం, లేదంటే మీకు చంపేయటం. వినుకొండలో రషీద్ దగ్గర నుంచి మనం అనేక మందిని చూసాం. అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తుల ధ్వంసం, ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతామంటేనే వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. అది సోషల్ నుంచి కొన్ని వందల కుటుంబాలు తరలిపోయాయి కదా. ఈరోజు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఉపాధి లేక 12 లక్షల కుటుంబాలు ఏపీని వదిలిపోయాయి. అవును, నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే 12 లక్షల కుటుంబాలంటే దాదాపు ఒక 4 వేసుకున్న కుటుంబానికి 4 వేసుకున్న మీకు దాదాపుగా మీకు 50 లక్షల దగ్గర 70 లక్షల మంది వెళ్ళిపోయింటారేమో అనిపిస్తోంది. అంటే లెక్కలు ఇవి తెలియని లెక్కలు తీసుకుంటే అలాంటి టైంలో ఎందుకంటే ఇదేం ఎలక్షన్స్కి ముందు ఒక 6 నెలల ముందో 1 ఇయర్ ముందో అయితే అది వేరే విధంగా ఉంటుంది. ఎలక్షన్స్ అయిపోయిన 1 ఇయర్ తర్వాత ఈ విధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత పెద్ద ఎత్తున భారీగా జనం మద్దతు తెలుపుతూ మీరు చూస్తుంటారు. నియోజకవర్గాల్లో ర్యాలీలు పెట్టినా అలానే జనం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతా కోటి సంతకాల సేకరణకు వచ్చారు. జిల్లా కేంద్రాల్లో ఏదైతే ర్యాలీలు పెట్టినా అదే విధంగా వచ్చారు. ఈ రోజు చూస్తే మీరు ఇందాక విజువల్స్ చేశారు, తాడేపల్లి నుంచి ఏదైతే గవర్నర్ గారి బంగ్లా దాకా ఏ విధంగా జనాలు ఏదైతే పోటెత్తి వచ్చి మద్దతు తెలిపారో మీరు చూశారు. అంటే ఈరోజు గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నాం. సో ఇది తప్పుడు నిర్ణయం మీరు తీసుకుంది, దీన్ని విత్డ్రా చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన దానికి మేము మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి సంతకాలు పెట్టడంతో పాటు ర్యాలీలు అలానే మేమంతా మద్దతుగా ఉన్నామని చెప్పి బహిరంగ మద్దతు తెలుపుతారు. ఎందుకంటే ఈరోజు అందరి ఫోన్ నెంబర్లు అక్కడ ఉన్నాయి. అవును. సో అయినా ఎవరు భయపట్ల. మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకం పెట్టాం, నా పేరు ఇది, నా ఫోన్ నెంబర్ ఇది, నా ఊరు ఇది, నా నియోజకవర్గం ఇది అని చెప్పి సంతకాలు పెట్టారు. అక్కడ ఓన్లీ ఏదో ఒట్టి పేరు రాసి సంతకం కాదు, పేరు పక్కన ఫోన్ నెంబర్తో పాటు ఎక్కడ ఏ ఊరు ఏ నియోజకవర్గం ఇంత క్లారిటీగా క్లియర్గా 1.4 లక్షల మంది పెట్టారంటే
ఈ ప్రభుత్వ పతనానికి ఇది ఆరంభం అనేది క్లియర్గా కనపట్ల